నా నా మనసులోని కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అనుకునేవాడిని, టీచర్స్ డే అప్పుడు సీనియర్స్ మా క్లాస్కి వచ్చి టీచింగ్ చేస్తారు కదా స్కూల్స్లో. నేను కూడా టీచింగ్ వెళ్ళాలి అని అనుకున్నాను. ఒక రకంగా నాకు టీచర్ వాళ్ళని ఎంతో బాగా కోరుకుంది కాబట్టి నేను టీచర్ వాళ్ళకి ఇండస్ట్రీస్ అయ్యాను, ఎందుకంటే ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి. కానీ టీచర్ అవ్వడం అనేది నాకు కలగానే మిగిలిపోతుంది. అయితే ఎప్పుడన్నా కొంతమంది నేను చదువుకునేటప్పుడు నా దగ్గరికి వస్తే కొన్ని సబ్జెక్ట్స్ నేర్పించాను, ముఖ్యంగా కంప్యూటర్స్ నేర్పించాను, చాలా ఇంట్రెస్ట్ నా దగ్గర కూర్చోను. సో అదేవిధంగా నా మనసులోని ఆలోచన ఏంటంటే, ఇక్కడ చూస్తే కొంతమంది సీనియర్ టీచర్స్ ఉన్నారు, అంటే లెక్చరర్స్ ఉన్నారు కదా, లెక్చరర్స్ ఉన్నారు, వెరీ యంగ్ లెక్చరర్స్ కూడా ఉన్నారు. ఐ మస్ట్ సే దిస్ ఈస్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఒక ఇన్స్టిట్యూట్కి చాలా ముఖ్యం. సీనియర్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ దేర్ నాలెడ్జ్ అండ్ దే నో హౌ టు డీల్ విత్ ద కిడ్స్, డెఫినెట్లీ సీనియర్స్. అట్ ద సేమ్ టైం యంగ్ లెక్చరర్స్ ఏంటంటే దే ఆర్ వెరీ ఫాస్ట్ ఇన్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ యూజింగ్ టెక్నాలజీ. సో దిస్ కాంబినేషన్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. కాబట్టి ఇన్స్టిట్యూట్కి ఇటువంటి కాంబినేషన్ ద్వారా స్టూడెంట్స్కి ఎంత ఉపయోగపడుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఎందుకు ప్రస్తావిస్తానంటే, యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ వీ హ్యావ్ సమ్ అట్లీస్ట్ కంపెనీ హ్యాస్ ప్రాబ్లమ్ ఇంటర్వ్యూయింగ్ కిడ్స్ అనమాట. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే పిల్లలు చాలా మంది కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్. అంటే వాళ్ళు కమ్యూనికేషన్ కేవలం మాట్లాడటం గురించే కాదు, వాళ్ళు వింటూ నేర్చుకుంటూ దాన్ని మళ్ళా బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేయడం, మాట్లాడటం కానీ రైటింగ్ కానీ. సో ఈ విషయానికి వస్తే టీచర్స్ గా మీకు అద్భుతమైన జ్ఞానం ఉంటుంది, నాలెడ్జ్ ఇస్ డెఫినెట్, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ నాలెడ్జ్ ని చక్కగా పిల్లలకి అందే విధంగా చెప్పగలిగితే వాళ్ళకి ఉపయోగం. దీంట్లో ఐ వుడ్ లైక్ టు స్పెషల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది యాక్చువల్గా స్కూల్ టీచర్స్కి ఎక్కువ వర్తిస్తుంది ఇక్కడ కాదు. ఎందుకంటే ఆల్రెడీ స్కూల్ దాటిన కోసం పిల్లలకి కొంచెం మార్చడం కష్టం కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో. కానీ చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే విధంగా కూడా కాలేజెస్ లో కనుక క్లాసెస్ చెప్పగలిగితే వాళ్ళు మా ఇండస్ట్రీ దగ్గరకు వచ్చేసరికి చాలా ఎక్సెల్ అవుతారు. దిస్ ఈస్ అ బిగ్ గ్యాప్ బిట్వీన్ ద స్కూల్స్, కాలేజెస్ అండ్ ద ఇండస్ట్రీ.